సంతోషిస్తున్నాను. ఈ సమయంలో ప్రవీణ్ చెప్పారు, నేను చెప్పవలసింది ఏం లేదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండాలి అంటే దేవుని సేవలో బలపడ్డాడు కారణం మన మధ్య ఉన్న గొప్ప దేవుడు దైవజనుడు అబ్రహామయ్య గారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అనుక్షణం ప్రతి క్షణము కూడా నాతో మాట్లాడుతూ దేవుని సన్నిధానంలో నేను వెతకడానికి, దేవుని మహాకృపలో నేను బలపడడానికి కారణం దైవజనుడు మన అబ్రహామయ్య గారి. కాబట్టి నేను ఒక్కొక్కసారి నేను దేవునిలో పక్కకి వెళ్ళిపోతానేమో అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు కూడా, ఆ సమయం అనుకున్న నా ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అనుకుంటున్న సమయానికి ఆ 2-3 నిమిషాలుగానే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చినామంటే మేము ఎలాగ మాట్లాడుకుంటామంటే, ఆ ఒక గర్భంలో పుట్టిన తల్లి, ఒకే గర్భంలో పుట్టిన అన్నదమ్ములు కూడా అట్లా మాట్లాడుకోలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మేము సంపాదించుకుంటాం. మన అన్నమయ్య జిల్లాకి అయ్యగారు దైవజనుడు 12 మంది దైవజనులు ఉన్నారు. 12 మంది దైవజనులతో కూడా అయ్యగారు మాతో ఉంటాడు. వాళ్ళందరికంటే ఎక్కువ నాతో ఉంటాడు. ప్రతి మాట మేము ఎలా మాట్లాడుకుంటామంటే స్నేహితుల వలె మాట్లాడుకుంటాం మేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ ఆ దైవజనుడికి దేవుడు ఇచ్చారు. మన అయ్యగారి కొరకు, మన పాస్టర్ గారి కొరకు, అదేవిధంగా కుమారుడు కొరకు మంచి మార్కులు పాస్ అయ్యాడు. కడపలోనే మంచి కడపకు సంబంధించినటువంటి కడపలోనే హైయెస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాడు, పరీక్ష రాసినప్పుడు కానీ, పరీక్షకు వెళ్ళినప్పుడు కానీ ఫోన్ చేశానా, బాబు పరీక్షకి వెళ్తున్నాడు, ప్రార్థన చేయండి అన్నప్పుడు మేమందరం కలిసి ప్రార్థన చేసాం. మరి ఎవరు ప్రార్థన చేశారో మనకు తెలియదు, కానీ మేమైతే ప్రార్థన చేస్తాం బిడ్డకి. ఎందుకంటే నాకు చెప్తాడు కాబట్టి ప్రతి విషయం చెప్తాడు. మన కుటుంబ విషయాలు ఏవైనా కానీ నాతో పంచుకుంటాడు. నేను కూడా అయ్యగారితో పంచుకుంటాను. ఆ విషయాలు ఏవైనా కానీ అయ్యగారితో పంచుకుంటా, అయ్యగారు నాతో కూడా పంచుకుంటాడు. మేము ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం. మంచి మార్కులతో పాస్ అయ్యారు. అందరూ బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి గారు కూడా ఉన్నారు. తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. తండ్రి చాలా వయసు అయి ఉంది. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నాకు చెప్తాడు, ఈ వయసులో ఈ విధంగా ఉన్నానా, ఆయన కొరకు ప్రార్థన చేయండి అన్న అని చెప్పి నాకు చెప్తాడు. నేను నా విషయాలు చెప్తాను. చాలా చక్కగా ఒకరికొకరు మేము ఆ విధంగా మాట్లాడుకుంటూ దేవుడిలో ముందుకెళ్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా దైవజనుడు, చాలా మంచి దైవజనుడు మన అన్నమయ్య జిల్లాకు దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను దేవునిలో. ఈ సమయంలో దైవజనుడిని నేను నిన్న అయ్యగారు ఏర్పాడు. ఏదయ్యారు ఆరకోణలో నిన్న అయ్యగారు బిషప్ అయ్యగారుగా అభిషేకం పొందారు. ఈరోజు మరి నేను కూడా వెళ్ళవలసింది. అయ్యగారు నన్ను రమ్మన్నారు, కానీ నేను పోలేకపోయాను. పదామని ఆలోచన ఉండింది, కానీ అక్కడికి నేను అయ్యగారితో కలుసుకుంటాను లేదా కలుసుకోలేకపోతానేమో ఉద్దేశంతో నేను పోలేదు. కానీ అయితే నిన్న బిషప్ అయ్యగారుగా అయ్యగారు కూడా అభిషేకం పొందొచ్చారు. ఆ దేవాతి దేవుని యొక్క నిర్ణయంతో దేవుడు దైవజనుల ద్వారా అభిషేకించబడ్డారు. ఇంకనూ అనేక అభిషేకాలు దేవుని ద్వారా పొందుకొని అనేకమైనటువంటి ఈ యొక్క లోకంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, ఆయన సత్య సువార్తను ఇప్పుడు ఇంతవరకు ఒక కలవ పాడుకున్నాం. ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలంట? ఆయన సువార్తని ఆయన మహిమలో చేరే వరకు, మనం ఆయనకు సాక్షులుగా ఉండాలని అడుగుతాం. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పేతురు అడుగుతారు, ప్రభువా మరి మమ్మల్ని అందరినీ వదిలొచ్చామన్నావు కదా, మరి సమస్తాన్ని మేము వదిలి నిన్ను వెంబడిస్తున్నాం, మరి మాకేంటి లాభం అని పేతురు అడిగినప్పుడు పేతురుతో అంటాడు, పేతురు నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చినావు, మంచిదే, నీకు కాదనలే, నన్ను వెంబడించమన్నా వెంబడించినావు, నా మాట విలువించి వచ్చినావు. అయితే నీకేం జరుగుతుంది తెలుసా? నీకేం దాచబడి ఉన్నాయో తెలుసా? పరలోకముల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆయన పరలోకములు కూర్చున్నప్పుడు ఆ పరలోక రాజ్యంలో నీకంటూ ఒక గొప్ప స్థానం ఉంది. ఏంది ఆ స్థానం అంటే 12 గోత్రములు కలిగినటువంటి ప్రజలకు నువ్వు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేవాడుగా ఉంటావు అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఎవరంట?
మనం అందరం ఎవరో 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేవాళ్ళమంట. మనం ఆయన వెంబడించేవాళ్ళం. మనం అందరము కూడా 12 గోత్రముల మనుషులకి, 12 గోత్రాల వాళ్ళు ఉంటారు కదా, ఆ 12 గోత్రం కలిగినటువంటి వారికి పరలోకములో మనం అందరం తీర్పు తీరుస్తామంట. వాళ్ళ తీర్పు తీర్చబడే ప్రజలు ఎవరంటే దేవుని ఎరగనటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎలాగైనా ఉండొచ్చు, ఈ లోకంలో ఎలాగ తిరిగి ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను పిలిచిన తర్వాత, దేవుడు నిన్ను ఆకట్టుకున్న తర్వాత, దేవుని రక్షణలోకి నువ్వు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నీకున్నటువంటి ఆ బహుమతి ఏంటంటే పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం దగ్గర నువ్వు 12 గోత్రములకు ఏం తీరుస్తావట? తీర్పు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. మానవులైన మనల్ని దేవుడు రక్షించుకొని 12 గోత్రంలో ఉన్నటువంటి ప్రజలకి చనిపోయిన తర్వాత ఆ ఆత్మలకి దేవుని ఎదుట దేవుడే తీర్పు తీర్చవలసిన వాడు ఉండగా ఆయన కాకుండా ఆయన అధికారం మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికన్నా ఏం కావాలండి మనకి? ఈ లోకంలో ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, అనేక ఉంటాయి ఈ లోకంలో. మనం శరీరం కాబట్టి. కానీ నువ్వు దేవుల్లో నిలకడగా మనం ఉన్నట్లయితే మనం ఆయన తీర్పులుగా మనం అక్కడ తీర్పులు తీర్చడానికి మనం ఉంటాం. రెండవదిగా బహుమతులు ఉంటాయి మన కోసం. అక్కడ పరలోకంలో కిరీటాలు దాచి ఉంచాడు దేవుడు మన కొరకు. 7 కిరీటాలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఈ బహుమతులు. ఈ లోకంలో నువ్వేం చేస్తావు? ఆ బహుమతులు. మనం అనుకుంటే ఈ లోకంలో మా ఇంటి నాకు ఒక బంగారు మొక్క కూడా పెట్టలేదంటాం. నిన్న ఒక పెళ్లి సంబంధం ఉన్నప్పుడు అంటే దగ్గర 1/2 కేజీ బంగారు పెట్టారు. 1/2 కేజీ బంగారు ఈ లోకంలో మనం పెట్టుకొని తిరగలమా? ఈ రోజుల్లో తిరగలమా? 1/2 కేజీ బంగారు పెట్టుకున్నా కూడా దొంగిలించి వాడు ఏం చేస్తాడంటే ఇది రాలువాడు ఏమో అనుకుంటాడు, కానీ దొంగిలించు. అయితే దేవుడు అంటాడు, పరలోక పట్టణం బంగారు చేత 12 గుమ్మముల చేత నిర్మింపబడుతున్న బంగారు పట్టణంలో నీ కాలు కింద బంగారు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మెడలో కాదు, మన ముక్కులో కాదు, మన చేతిలో కాదు, మన మెడలో కాదు, మన నడుములో కాదు బంగారు ఉంటుంది. నీ కాళ్ళ కింద బంగారు ఉంటుంది. బంగారు ఈదులో నువ్వు సంచరిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బంగారు కిరీటాన్ని ఇస్తాడు. నువ్వు బంగారులో నడుస్తూ ఉంటావు. మరి ఇంతకన్నా నీకేం కావాలి? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దైవజనులు మన మధ్య ఉన్నారు. మన దైవజనులకు మనం సమయం ఇవ్వాలి. కాబట్టి మనం అందరం కూడా దాన్ని తీసుకొచ్చారు. వాక్యం ఇంకా పెట్టేసి వచ్చాము. కాబట్టి మనం దైవజనులకు సమయం ఇవ్వాలి. ఇంత గొప్ప దైవజనులు మన మధ్యకి రావడం మనకందరికీ చాలా ఆశీర్వాదం. దైవజనుల గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రతి నిత్యము కూడా సేవకులు ట్రైనింగ్, సోమవారం నుంచి శనివారం వరకు సేవకులు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. తర్వాత మన దైవజనులందరినీ కూడా దర్శించి వాళ్ళని దేవుని వాక్యం ద్వారా బలపరుస్తూ ముందుకు తీసుకువెళ్తున్న దైవజనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి ఇంకా దైవజనులకు మంచి ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి, దేవుడిగా మంచి జ్ఞానాన్ని ఇచ్చి అనేకులను దేవుని వైపు నడిపించే బిడ్డలుగా శిక్షణ ఇవ్వడానికి ఆ దేవదేవుడు దైవజనులకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్టు మనం అందరం దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అయ్యగారిని మనం మరి బలిపీఠం మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రేమపూర్వకంగా సంఘం తరఫున దేవునికి స్తోత్రము. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ ఆదివారం రోజున, ఈ ప్రభు దినం రోజున, ఈ పునరుత్థాన దినం రోజున కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అన్నిటిలోనూ మీరే అధ్యక్షత వహించి మీ నామమును మహిమకరంగా జరిపించుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన నీ దాసుడు నేను నన్ను ఈరోజు మీ మందిరంలో ఇలా కూడుకొని మీ వాక్యాన్ని ఉపదేశించే భాగ్యం ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ఆత్మను నా పైన ఉంచమని, మీ మాటలను నా ద్వారా మాట్లాడి వచ్చిన ప్రతి బిడ్డకు వినగల చెవిని, గ్రహించగల మనసు దయచేయమని, వాతావరణం అంతా మీ ఆధీనంలో ఉంచుకోమని, కార్యక్రమం అన్నిటికీ అడ్డుపడుతున్న ప్రతి సాతాను చర్యలను యేసు నామంలో లైన్ చేయమని, ముందున్న సమయం అంతా తండ్రి మీ నామానికి మహిమకరంగాను మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగాను జరిగించమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు వారి అత్యున్నత నామంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి ఈ రోజును చూడలేక ఎంతో మంది గతించిపోయినారు. ఎంతో మంది, కోట్లాది మంది ప్రజలు ప్రాణాలతో ఉన్నప్పటికీ, సజీవులుగా ఉన్నప్పటికీ ఎవరెవరు ఏ ఏ పనుల నిమిత్తంలో ఉన్నారో మనకైతే తెలియదు. కానీ మనల్ని అయితే ఈ సమయంలో దేవుడు తన మందిరంలో, తన సన్నిధిలో కొంత సమయం గడిపే భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. ఒక దినం గడిపితే 1000 దినముల కంటే ఆశీర్వాదం. కానీ మనం ఒక దినమంతా గడుపుతున్నామా? లేదు కదా. ఉన్నది 2 గంటలు 3 గంటలు గడుపుతాం. ఉన్న ఈ కొద్ది సమయమైన దేవుని సన్నిధిలో యథార్థంగా, నిజాయితీగా గడపాలి. మందిరంకు రావడం ఎంత ముఖ్యమో మందిరంలో మన ప్రవర్తన అంత ముఖ్యం. కాబట్టి ఆదివారం ఆరాధన దినం అంటే శనివారాన్ని సిద్ధపాటు దినం అంటారు. ఆదివారం చేయాల్సిన పనులన్నీ కూడా శనివారమే చేసి, ఆదివారము ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరాలు తెరుచుకుంటాయా, ఎప్పుడెప్పుడు నేను అందులో ప్రవేశించాలా. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఆ దేవుని పని నేను ఏమైనా చేయగలుగుతానా, నా చేతనైన పని ఏదైనా సరే, ఈ మందిరంలో కసుపు తగ్గడం అయితేనేమి, ఈ మందిరంలో చాపలు వేయడం, కుర్చీలు వేయడం, వచ్చిన వారికి మంచినీళ్ళు ఇవ్వడం అయితేనేమి, ప్రార్థన చేయడం అయితేనేమి, పాటలు పాడడం అయితేనేమి, ఆరాధన చేయడమే, ఏదో ఒక పని చేస్తేనే నీకు జీతం. ఊరికి ఖాళీగా వచ్చి ఖాళీగా పోతే ఏమి రాదు. కాబట్టి ఆదివారం మందిరానికి వస్తున్నాము అంటే శనివారం నేను రేపు మందిరంలో ఏం చేయాలి తండ్రి అని దేవుని ప్రార్థన చేయాలి. ఒక మంచి పాట పాడాలా, లేకపోతే మన గ్రామంలో ఎవరున్నా ఆర్థిక ఇబ్బందులతో కానీ, పెళ్లి కాకుండా ఉండడం అయితేనేమి, ఉద్యోగాలు లేకుండా పోవడం అయితేనేమి, ఎవరైనా ఒక సమస్యతో బాధపడతా అంటే ఆ కుటుంబం గురించి నేను ఏమైనా ప్రార్థన చేయాలి తండ్రి, నేనేం చేయాలి అని దేవుని సన్నిధిలో అడగాలి. కాబట్టి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఊరికనే వచ్చి ఊరికనే పోకూడదు. దేవుని మందిరంలో పని చేయాలి. ఏం పని చేయాలంటే ప్రార్థన, పాట, వాక్యం చదవడమా, వాక్యం వినడమా. వాక్యం వినడం కూడా పనే. కాబట్టి శరీరము, మనస్సు ఇక్కడే ఉండాలి. మనిషి మాత్రం ఇక్కడ ఉండి మన ఊహలు, మన తలపులన్నీ ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాయి. అలా ఉండకుండా దేవుని ప్రార్థన చేసుకొని మందిరానికి వచ్చేటప్పుడే ఈరోజు దైవదేవుడు ఏవైతే వాక్యాలు చెప్తాడో అవన్నీ కూడా నేను సక్రమంగా వినాలా. మందిరంలో నన్ను అటు ఇటు తొట్టిల్లకుండా, దాన్ని ఏ చూపులు కానీ, ఏ ఆలోచనలు కానీ నన్ను కలవరపడకుండా, మందిరంలో దైవజనుడు చెప్పే మాటలు నాకు సరిగా వినపడాలా, విన్నవి నా హృదయంలో ఉండాలా, నేను గ్రహించుకోవాలా, నా జీవితాన్ని మార్చాలా అని ప్రార్థన చేసుకొని రావాలి. పేతురు గురించి మనం వినే ఉంటాం. సముద్రంలో శిష్యులంతా పడవలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు సముద్రం మీద నడుస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, అయ్యా నేను కూడా నడుస్తాను అంటే నడవమంటాడు. పేతురు ఏం చేశాడంటే యేసయ్యను చూస్తూ నడుస్తున్నంతసేపు మునగల.
ఎప్పుడైతే నువ్వు పరిస్థితుల ప్రభావం వల్ల గాలి శబ్దాలను, సముద్రం శబ్దాలను అవన్నీ విని వాటి గురించి ఆలోచన చేసి దేవుని చూడటం, యేసుని చూడటం మర్చిపోయి వాటి వైపు చూస్తున్నాడు, పరిస్థితుల వైపు చూస్తున్నాడు, అప్పుడు మునిగిపోతున్నాడు. కాబట్టి పరిస్థితులను మనము యేసయ్య వైపు చూడనీయకుండా పక్కన చూసేలా చేస్తాయి. అలాంటి సమయంలో కూడా మనం పరిస్థితుల వైపు చూడకూడదు. యేసయ్య వైపు చూస్తే, ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే మిగిలినవన్నీ నీ వెనకాలనే వస్తాయి. ఆ నమ్మకం నీవు ఉండాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారి ప్రతిదీ సమస్తం సాధ్యమే, కాకపోతే నువ్వు నమ్మాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆ విశ్వాసం ఉండాలి. ఏమని విశ్వాసం ఉండాలంటే, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలం దయచేస్తాడని నువ్వు నమ్మవలను కదా అంటున్నాడు. కాబట్టి మందిరానికి వస్తే నీ సమస్య చెప్తే నీ సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడు అనే నమ్మకం నీకు ఉండాలి. అంతేకాని ఆదివారం దేవుని ఆరాధనకు అయ్యగారు ఫోన్ చేయడమో, లేకపోతే వాళ్ళు రమ్మని చెప్తేనో, ఏం ఆదివారం అయింది మందిరానికి పోవడం లేదని వాళ్ళు ఏమని అనుకుంటారనేమో, అలా రాకూడదు. మందిరానికి ఇష్టంగా రావాలా, ప్రేమగా రావాలా, సంతోషంతో రావాలా, కీర్తనలు పాడుతూ రావాలా. సరేనా? చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం చదవండి, 1-2 వచనాలు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములో ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని దావీదు మహారాజు అంటున్నాడు. అంటే శనివారం అయిపోగానే ఆదివారం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు నేను రెడీ అయ్యి మందిరానికి వెళ్ళాలన్నా, ఇదో ఆ టర్నింగ్లో వెళ్ళినా, ఇంక వచ్చేసిన, ఎంత 1 కిలోమీటరే, ఎంత ఇంకా వచ్చేసిన, అదో కనపడుతుంది మందిరం. ఇలా ఆయన మందిరము ఆలోచనతో ఆయన హృదయము, ఆయన శరీరము కేకలు వేస్తున్నదంట. లోపల ఎంతో ఆనందపడిపోతున్నాడు. అతను ఎంత దూరం నడుస్తున్నాడో తెలియడంలే, పరిగెడుతున్నాడో తెలియడంలే. మందిరము దేవుని ఆలోచనే, దేవుని తలంపే. ఇంకా చేరుకోబోతున్నా మందిరానికి. ఆ ఆలోచనతోనే సొమ్మసిల్లిపోతున్నాడు. ఆనందంతో కేకలు వేస్తున్నాయట శరీరము, మనసు. అలాంటి తపన, అలాంటి ఆశ మనకు ఉండాలి. ఎందుకు ఉండాలా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించినాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అనే ప్రియకుమారుని సైతము మన కోసము సంతోషంగా బలించినాడు. అతని నలగూటుటకు నాకు ఇష్టమాయను అంటున్నాడు. అంటే ఆయన కుమారుణ్ణి చంపుకోవడం కూడా ఆయనకు ఇష్టమంట. ఎవరి కోసము? మన కోసం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే, లోకం అంటే ఎవరో కాదు, మనల్ని ప్రేమించినాడు. ఎంతో ప్రేమించినాడంటే ఎంత అంటే దానికి ఒక లిమిట్ లేదు, ఒక పరిధి లేదు. అంత ప్రేమించినాడు. తన కుమారుణ్ణే మన కోసం ఇచ్చిన ఆయన, నువ్వు విశ్వాసంతో, భక్తిగా, యథార్థంగా అడిగితే ఏమడిగినా ఇస్తాడు. ఎంతో ఇష్టపడే కుమారుణ్ణి ఇచ్చినప్పుడు మిగిలినట్టు కూడా మనం ఇస్తామా? మన కుమారుడిని ఎవరి కోసమన్నా బలి. కాబట్టి అంత సంతోషంగా మన కోసం ఆయన ఇచ్చినప్పుడు ఆదివారం రోజు కొంత సమయం నాకు గడప ఇవ్వండి, నా మందిరంలో నన్ను కీర్తించండి, స్తుతించండి, ఆరాధించండి అని కోరుకోవడం తప్ప, అది కూడా నీ కోసమే, మన కోసమే. ఒక దినం ఆయన మందిరంలో గడిపితే 1000 దినములు కంటెస్ట్ రాస్తున్నాం.
అందులో ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నాడు. ఇలాంటి సంతోషం కాదు, సంపూర్ణమైనటువంటి సంతోషం. అలాంటి సంతోషాన్ని 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆవరాన్ని మనము సులభంగా పోగొట్టుకుంటున్నాం. సాతానుడు ఏం చేస్తారంటే ఆదివారం రోజే మనకు పనులుగా పెట్టింటాడు. ఎన్నో పనులు ఆదివారం రోజే పెళ్ళిళ్ళు, ఆదివారం రోజే ఎవరికన్నా ఆరోగ్యం బాగుండదు. వాటి వైపు, ఆ పరిస్థితుల వైపు మనం చూడకూడదు, దేవుని వైపే చూడాలా. దావీదు మహారాజు అంత ఆశపడుతున్నాడు మందిరానికి రావాలి. ఆయన మందిరాలు ఎంతో రమ్యమంట, అంత అందంగా కనపడుతుందంట ఆ మందిరంలోనే. మిగిలిన ఏ ప్రదేశం అంత రమ్యంగా, అంత అందంగా కనపడుతుందంట. ఆయన మందిర ఆవరణంలో అంత సంతోషాన్ని ఇస్తే, అంత కళ్ళకు ఇంపుగా ఉంటాయట ఆయన. కాబట్టి మనం కూడా దేవుని మందిరం ఆవరణను చూడాలని ఆశతో మన శరీరము, మన మనసు సంతోషంతో రావాలి, పాటలు పాడుకుంటూ రావాలి, ప్రార్థన చేసుకుంటూ రావాలి. మనం రావడమే కాదు, అందరూ రావాలని కోరుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే మోసకరమైనది అంటే మన భాగాలలో హృదయం చాలా మోసకరమైనది. అది భయంకరమైన వ్యాధి కలది, కోరికలకు కేంద్రం అది. దేవుని సన్నిధిలో దేవుడు ఏమంటున్నాడంటే, ముందుగా నీ హృదయాన్ని నాకు, హృదయం ఆయన దగ్గర ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అక్కడే ఉంటావు, నిశ్చలంగా ఉంటావు. ఎప్పుడైతే హృదయం ఆయనకు అర్పించకుండా, ఎక్కడైతే దేవుని స్థానం లేదో ఎవరికి ఉంటుంది ఆ స్థానము? సాతానుకు, దయ్యానికి ఉంటుంది స్థానము. వారి హృదయములో దేవునికి చోటిగా నొల్లకపోయింది కనుక దేవుడు వారిని చెయ్యరాని కార్యములు చేయుటకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. కాబట్టి ఎప్పుడైతే మన హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వలేదో దేవుడు వాళ్ళను భ్రష్ట మనసుకు అప్పగిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యరాని కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు మన హృదయంలో ఉన్నారంటే ఎలా ఉంటాడు? దేవుడు వాక్య రూపంలో ఉంటాడు. వాక్యం చదువుకుంటూ ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే దేవుడు ఉన్నట్టే. దేవుని హృదయంలో అయితే వాక్యం ఉండదో వాటిలో దేవుడు ఉన్నాడు. అలాగే 2వ దినవృత్తాంతము గ్రంథంలో 7వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి ద్వేషమును స్వస్థపరచుదును. ఇంకా ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. ఈ స్థలం మీద ఆయన ఎంతో ఆశపడి కోరుకొని ఈ స్థలంలో మందిరం ఏర్పాటు చేయాలని నిత్యము ఆయన కథ దృష్టి, ఆయన మనస్సు ఇక్కడ పెట్టాలని ఆశపడినాడు. అందుకని ఆయన ఈ మందిరాన్ని నిర్మించుకున్నాడు. ఈ మందిరంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చేయాలంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఏం చేయాలంట? తగ్గించుకోవాలా. నాకు 10 ఎకరాల భూమి ఉంది, నాకు మంచి టౌన్లో పెద్ద ఇల్లు ఉంది, బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది, నేను ప్రార్థనాపరుణ్ణి,
వాక్యం చక్కగా ఉపదేశిస్తాను అని ఎక్కడ మనం పొంగిపోకూడదు. తగ్గింపుతనం ఉండాలి. ఎవరైతే క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని అంటే కనుక క్రీస్తును ధరించుకున్నావు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో వాళ్ళు తగ్గించుకుంటారు. అంతటి పరలోక వైభవములు, ఎలాంటి వైభవం అంటే నిత్యము గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు, పరలోక వైభవాన్ని కూడా వదులుకొని ఆయన ఎక్కడ పుట్టాడంటే, ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. పశువుల పాకలో అన్నా పుట్టాడా? ఒక తొట్టిలో, సరిగ్గా చుట్టడానికి కూడా గుడ్డలు లేని పరిస్థితిలో, చూసుకునేలేని పరిస్థితిలో, మంచి ప్రదేశంలో కూడా లేదు. ఇప్పుడు హాస్పిటల్లో కాకపోతే బెడ్ అన్నీ ఇస్తున్నారు, అప్పుడు ఏమి లేవు. అంతటి వైభవాన్ని కూడా వదులుకొని కటిక పేదవాడిగా తను తాను ఎంతో తగ్గించుకున్నాడు. ఆయనే అంత తగ్గించుకుంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలి. కాబట్టి జనులు ముందు తగ్గించుకోవాలి. మందిరానికి రావడం ముఖ్యం కాదు, తమను తాము తగ్గించుకోవాలా. రెండవదిగా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలా. ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటారో వాళ్ళు రెండవదిగా క్షమించే గుణాన్ని. క్రీస్తు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు కనుక వీరిని క్షమించుడి అంటున్నాడు. అంటే ఎలాంటి శ్రమ పెడుతున్నారంటే ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, బట్టలు అన్ని తీసేశారు, వీపంత నాగల్చారు, మరి దున్నినారు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, దొబ్బుతున్నారు, దోస్తున్నారు, జోకులు వేస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, ముఖమే కనపడకుండా ఉమ్మి వేస్తున్నారు, కాళ్ళకు చేతులకు మేకులు పెట్టారు, పల్టీలు కొట్టించుకుంటా మండు టెండలో బొర్లించుకుంటా పోతా ఉన్నారు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి తీసినారు. అయినప్పటికీ ఆయన క్షమించండి అంటున్నాడు. దేవుడికి ప్రార్థన చేసి మీరేం చేస్తున్నారో మీకు తెలియడం లేదు, మీరు క్షమించండి అన్నాడు. కాబట్టి ఎవరైతే క్రైస్తవులుగా ఉంటారో మొట్టమొదటిగా తను తాను తగ్గించుకుంటాడు, రెండవదిగా క్షమించే గుణాన్ని కలిగి ఉంటాడు, మూడవదిగా ప్రార్థించే గుణాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన అంటే నీ గురించి కాదు, నీవు ఇతరుల గురించి ప్రార్థించే గుణాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే నీకేం కావాలో ఆయన తెలుసు, నువ్వేం కట్టుకోవాలో, ఏం తినాలో, ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు. నీ గురించి నువ్వేం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇతరుల నిమిత్తం ప్రార్థించేవాడే క్రైస్తవుడు. కాబట్టి తగ్గింపు స్వభావం ఉండాలా, క్షమించే గుణాన్ని కలిగి ఉండాలా, ప్రార్థన చేసే గుణం కలిగి ఉండాలా, నాలుగవదిగా ప్రేమించే గుణాన్ని కలిగి ఉండాలి. నిన్ను వల్ల నీ గురువు వారిని ప్రేమించే గుణాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించినాడు. అలాంటి ప్రేమను నువ్వు కూడా ఇతరుల పట్ల నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అంతే ప్రేమించాలనుకుంటున్నాడు. వాడే క్రైస్తవుడు. ఈ 4 గుణాలు కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, ఏడుస్తూ ప్రార్థన చేసినంత మాత్రాన, భయంకరంగా ఆరాధన చేసినంత మాత్రాన దేవుడు పై రూపం చూసే దేవుడు కాదు మన దేవుడు. నీ లోపల అంతరంగాన్ని ఎదిగిన దేవుడు. అంతరంగంలో నువ్వు ఏ విధంగా ఉంది, నీ ఆలోచన ఏ విధంగా ఉందని ఆలోచన చేస్తాడు. కాబట్టి ఇతను తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నాడా, లేకపోతే ప్రార్థన చేసే గుణాన్ని కలిగి ఉన్నాడా, ప్రేమించే గుణాన్ని కలిగి ఉన్నాడా, ఎవరన్నా క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాడా? ఒక వ్యక్తి నీ సహోదరుణ్ణి ఎన్ని మార్లు క్షమించాలని రాసిపెట్టింది గ్రంథంలో? ఎన్ని మార్లు క్షమించాలి ఒక వ్యక్తిని? మనం 70 ఏళ్ళ మార్లు మటుకు అన్ని ఏళ్ళు క్షమించాలి. ఒక మనిషి ఆయుష్కాలం ఎంత? 70 ఏళ్ళు, లేదంటే అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు. అంటే
నీ జీవితకాలం అంతా క్షమిస్తూనే బ్రతకాలి. అది క్రైస్తవ జీవితం అంటే. మాటి మాటికి ఆవేశపడటం, మాటి మాటికి నోటి నుండి బూతు మాటలు రావడం, ఆవేశము, కల్మషము, వ్యామోహము, వ్యాకులము, వ్యసనము, ఇవన్నీ ఉండకూడదు. అవన్నీ తుడిచేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బాప్తిస కార్యక్రమంలో పాల్గొంటున్నావో అప్పుడే అవన్నీ కూడా అక్కడ సమాధి చేయబడ్డాయి. నువ్వు తిరిగి లేచినావంటే అవన్నీ నీ పాత జీవితం గతించిపోయింది, సమస్తము కొత్తమైనవి. ఇక మీద నువ్వు బ్రతికేది నీ కోసం కాదు, క్రీస్తు కోసమే బ్రతకాలా, క్రీస్తే నీలో బ్రతకాలా. అది బాప్తిసం అంటే. బాప్తిసం కార్యక్రమం ఏదో జనవరి 1వ తేదీ పెళ్లి కోసమనో, ఏదో జబ్బు నయమైందనో అందుకోసం కాదు ఆ బాప్తిసము. నీలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా అక్కడ సమాధి చేయబడాలా. నీ పాపపు జీవితం అంతా అక్కడ సమాధి చేయబడి నువ్వు క్రీస్తు కొరకు బ్రతికేవారిగా నూతన జన్మగా లేవాలి. అది బాప్తిసం కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సింది, మనం బ్రతకవలసినవి. మొక్కుబడిగా బాప్తిసాలు తీసుకోకూడదు. ఇంతవరకు మనం ఎలాంటి గుణాలు కలిగి ఉన్నామో, తగ్గించే గుణం ఉందా, ఒకరిని క్షమించే గుణం ఉందా, ఒకరిని ప్రేమించే గుణం ఉందా, ఒకరి కొరకు ప్రార్థించే గుణం ఉందా? ఒకవేళ ఈ 4 గుణాల్లో మనలో లేకపోతే ఇక మీద మనల్ని మనం సరి చేసుకున్నాం. అంటే నేను పలానా చోట తగ్గిపోతున్నాను, నన్ను సరిచేయి, నేను ప్రార్థన చేయాలి. అలాగే 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయము 1వ వాక్యం చదవడమా? సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుల దృష్టికి ఘనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. సిరియా రాజు దగ్గర ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. ఆయన పేరు నయమాన్. అతడు వేరే దేశం మీదకి యుద్ధానికి పోయినప్పుడు యెహోవా ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి పోయే దేశం మీదకి యుద్ధానికి పోయినా గెలిచి వచ్చేవాడు. ఆ విధంగా రాజు దృష్టికి అతడు ఘనుడై ఉన్నాడు. ఎక్కడికి పోయినా విజయమే. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక. కానీ అతను ఘనుడే, బలమైన పరాక్రమశాలి, కానీ అతనికి కుష్ఠువ్యాధి. తర్వాత చదువు 2వ. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండరి. వారు అక్కడ నుండి ఒక చిన్నదాన్ని చెరవని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు చదువుమా ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. అంతటి సైన్యాధ్యక్షుడు నయమాన్ అనే వ్యక్తి పరాక్రమవంతుడైనప్పటికీ, బలవంతుడైనప్పటికీ, ఏ దేశం మీదకి పోయినా కూడా విజయాన్ని పొందుకున్నప్పటికీ అతడు ఒక కుష్ఠరోగి. దాంతో అతను చాలా చిన్నతనంగా ఉండేది. అందరూ చూసి నవ్వుకోవడం అయితేనేమి, బయటికి రావాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది. కానీ ఈ సిరియన్లు ఏం చేస్తారంటే ఒకనొక సందర్భంలో ఇజ్రాయేలు మీదకి వెళ్ళి అక్కడ వాళ్ళతో యుద్ధం చేసి అక్కడ ఒక పట్టణంలో ఉన్న వాళ్ళ దేశంలో ఒక చిన్న పాపను తీసుకొచ్చుకొని ఆ నయమాను భార్యకు పరివర్తిగా పెట్టుకోన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరంటే దేవుడు ప్రేమించే ప్రజలు. అలాంటి ప్రజల మీదకి యుద్ధానికి పోయి ఒక చిన్న పాపను తీసుకొచ్చుకొని వాళ్ళ భార్య దగ్గర పరిమర్శగా పెట్టినాడు నయమాన్. ఆ పాపని చెబుతుంది, అయ్యా నీకు కుష్ఠవ్యాధి ఉన్నట్టున్నావు,
నా ఏలిన వాడాడుతోంది. అంటే శత్రువులు కూడా ప్రేమించగలిగిన గుణం. కుష్ఠవ్యాధితో ఉన్నాడు, నాకెందుకులే పోని నలుగురితో నవ్వులపాలు కానీ నన్ను నా దేశంలో ఉండకుండా బానిసగా తెచ్చుకొని ఇక్కడ పెడతాడా అని ఆ పాప అనుకోలా. ఎందుకంటే దేవుని ప్రేమించే బిడ్డలు వాళ్ళ ప్రేమే ఉంటుంది. ఆ శత్రువు దగ్గర పని మనిషిగా చేస్తూ కూడా ఆ భార్యకు ఆమె చెబుతోంది, అయ్యా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీ జబ్బు నయం అవుతుంది అంటూనే ఈయనేం చేసినాడంటే సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుకు ఒక లెటర్ రాసి పెట్టాడు. మీ దేశంలో ఎవరో ఉన్నారంట, ఈ కుష్ఠవ్యాధి నయం చేసే ప్రవక్త, ఆయన మా దేశానికి పంపించి మా సైన్యాధ్యక్షుడు పుట్టిన కుష్ఠు రోగాన్ని తీసేయమని చెప్పినాడు అని ఒక లెటర్ రాస్తానే, ఆ లెటర్ చూసిన ఇజ్రాయెల్ రాజు ఇంతకుముందు ఒకసారి వచ్చి యుద్ధం చేసి బీభత్సం చేసిపోయినాడు, నష్టం కలిగించిపోయినాడు, దేశాన్ని ఎంతో మందిని పని మనుషులుగా తీసుకొని పోయినాడు, దాసులుగా. మళ్ళా ఈసారి లెటర్ రాసినాడు, ఎవరున్నారు ఆ ప్రవక్త అని విచారణ చేస్తాడు. అంటే తన దేశంలో ఒక చిన్న పాపకు తెలిసిన విషయాన్ని కూడా ఆ దేశపు రాజుకు తెలియడం లేదు. ఆ జబ్బును నయం చేసే ప్రవక్త తన ఊరిలోనే తన రాజ్యంలోనే ఉన్నాడనే సంగతి ఆ రాజుకు తెలియలా. ఆందోళన చెందుతున్నాడు, మళ్ళా యుద్ధం ఏమన్నా ప్రకటిస్తాడేమో. ఆ నోట ఈ నోట పడి ఎలీషా అనే దైవజనుడి నోట పడి రాజు చెబుతున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, అతన్ని రమ్మని చెప్పు మన దేశానికి అని. రాజు కబురంపితే ఇజ్రాయెల్ దేశపు రాజు సిరియా దేశపు రాజు చెప్పి పంపించి, మీ సైన్యాధ్యక్షుని మా దేశానికి రమ్మను, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త, ఆయన దగ్గరకు వస్తే ఆయన నయం చేస్తాడు అని వర్తమానం పంపించినాడు. ఈ సైన్యాధ్యక్షుడు ఏం చేశాడంటే మంచిగా డబ్బు బంగారు హోదాతో ఏ దేశం మీదకి పోయినా గెలిచి విజయం సాధించుకొని వస్తున్నాడు కాబట్టి మంది మార్గాలతో అంతటా వచ్చినాడు. ఆ ఎలీషా ప్రవక్త యొక్క ఇంటి దగ్గరకు వచ్చి బయట నుంచే పిలిచి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ భటుల్ని పంపించినాడు, మా సైన్యాధ్యక్షుడు వచ్చినాడు, వచ్చి ఆయన్ని ముట్టి ఏదైనా ప్రార్థన చేసి, ఏదో అటు ఇటు చేస్తా కదా, చెయ్యి కిందికో పైకో తిప్పి ప్రార్థన చేసి ఆయన జబ్బు నయం చేయమని ఎవరినన్నా ఒక భటుల్ని పంపిస్తే, ఆ ఎలీషా దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి రా అని చెప్పినాడు. ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 మార్లు మునగమని చెప్పినాడు. కనీసం అతన్ని చూసేదానికి కూడా రాలా బయటికి ఆ దైవజనుడు. అప్పుడు ఆ సైన్యాధ్యక్షుడికి చాలా కోపం వచ్చింది. అంతటి వేరే దేశం నుంచి నేను వచ్చి వీళ్ళ ఇంటికాడ నిలబడి ఇంతమంది మార్గాలతో బంగారు వెండి అవన్నీ తెచ్చినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా దైవజనుడు నాతో చూడకుండా కూడా లోపల ఉండే మాట్లాడుతున్నాడు, పో యోర్దాను నదికి పోయి 7 సార్లు మునిగిపో, నీ జబ్బు నైవేద్యం. ఇలాంటి వారి మాట విని నేను పోయి మునగాలా అంటూ ఎనికిపోతూ ఉన్నాడు, నదిలో పోయి మునగకుండా. అప్పుడు వాళ్ళలో ఒక అతను, అయ్యా ఇంత దూరం వచ్చినాము, ఏదో ఆ దైవజనుడు చెప్పినాడు యోర్దాను నదిలో పోయి మునగమని, ఎలాగో రానే వచ్చినాము, ఆ కొద్ది దూరం పోయి మునుగుదాము, ఎందుకు వచ్చినా కూడా ఎన్నో ప్రయత్నం చేసినాము, ఈ ఒక్కసారి ఈ మాట కూడా విందాము, ఎలాగో వచ్చినా కదా ఇంత దూరం అని చెప్తే, సరే అతను కూడా మనిషి మారి ఆవేశం తగ్గించుకొని, సరే ఇంత దూరం వచ్చినాం కదా, ఎన్నో మంత్రాలు తంత్రాలు అవన్నీ వాడినాము, అయినా జబ్బు నయం కాల, ఈ దైవజనుడు ఏదో 7 మార్లు మునగమని చెప్పినాడు యోర్దాను నదిలో, వెళ్ళి మునుగుదాం అని తన ఆవేశాన్ని తగ్గించుకున్నాడు. కాబట్టి మనం కూడా ఎవరన్నా ఆవేశంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే సలహాలు ఇస్తూ ఉండాలి, సమాధాన పరచాలి. ఆవేశంలో రెచ్చగొట్టకూడదు వాళ్ళను. ఏంటి మనం ఇంతమంది వస్తే వాడు కనీసం ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా మనం పోయి అక్కడ మునగమంటాడా, వాడంతా అది రెచ్చగొట్టలే అతను పక్కనున్న వ్యక్తి. ఏదో ఎన్నో చూసినాము, ఆ దైవజనుడు చెప్పినాడు, అతని మాట ఎందుకు మనం పోగొట్టాలా, పోయి మునుగొద్దాము అని సలహా చేసి అతని ఆవేశాన్ని తగ్గించినాడు. చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఒక దాసిగా పట్టిపడిన ఆ చిన్నది నన్ను దాసిగా తెచ్చుకుంటాడా అని అతనికి అన్యాయం చేయకుండా చేద్దామనే ఆలోచనలో లేదు. నా దేశంలో ఉన్నాడు ప్రవక్త, వెళ్ళి
నీ జబ్బు నయ్యే కదయ్యా, నా ఏలిన వాడని ఎంతో మర్యాదగా చెప్పింది. ఏ మాత్రం కక్ష కానీ విషపూరితమైనటువంటి ఆలోచన కానీ ఆ పాప మనసులో లేదు. అలాగే ఈ సైన్యాధ్యక్షుడు కూడా వచ్చిన వ్యక్తి కూడా ఆ నయమానం ఆవేశాన్ని పెంచకుండా తగ్గించి, అయ్యా చెప్పిన మాట వెళ్ళిపోయి మునుగుదాంపా అని ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేస్తే చిన్న పిల్లవాని మరి అప్పుడే పుట్టిన పిల్లవాని ఒళ్ళు ఎలా ఉంటుంది అలా అతని శరీరము తయారైంది. అప్పుడు వచ్చినాడు మరలా ఆ నయమాను దైవజనుని ఇంటికాడికి వచ్చి, అయ్యా నేనేమో అనుకున్నాను, నన్ను క్షమించండి, పొరపాటు అయింది, తప్పుగా ఆలోచన చేశాను. ఇదో ఈ బంగారు, ఈ వెండి, ఈ వస్తువులు ఏమే కావాలో మీకు నచ్చినట్టు తీసుకోమని ప్రాధేయపడ్డాడు. కానీ ఎలీషా అనే దైవజనుడు, నాకు ఏమి వద్దు, నువ్వు సమాధానపడి ప్రశాంతంగా పోయి తిరుగు, నీ జబ్బులు అయిపోయింది కదా, మీరు సంతోషంగా వెళ్ళు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు కూడా దైవజనునికి ఉచితంగా వరాలు ఇచ్చాడు. ఏ వరాలంటే రోగాలను స్వస్థపరచేదానికి, దయ్యాలను వెలగొట్టేదానికి, ప్రార్థనలు చేసేదానికి ఉచితంగా ఇచ్చినాడు. ఉచితంగా పొందుకోండి. మీకు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ నేను తీరుస్తాను. అంతేగాని ఈ కాలంలో ఎవరైనా ఏదైనా ఒక్కొక్క నయం కాని జబ్బులు ఎవరైనా నయం చేస్తున్నారంటే అవతల వ్యక్తులు లక్షలు ఇస్తున్నారు, కోట్లు ఇస్తున్నారు, ఎంతో దైవజనుడికి ఇస్తున్నారు. దైవజనుడు కూడా వాటి మీద ఆశ కల్పించుకుంటున్నారు. ఏమైనా ఇస్తాడేమోనని ఆశపడుతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు నేను ఉచితంగా ఇచ్చిన ఆ వరాలను అవి ప్రజలకు ఉచితంగా ఇవ్వండి. కానీ ఆ ఎలీషా దైవజనుడి దగ్గర గెహాజీ అనే ఒక శిష్యుడు ఉన్నాడు, శిష్యరికం చేస్తూ ఉన్నాడు. అతనికి ఏమైందంటే ఆ వెండి, ఆ బంగారు అవన్నీ చూసే ఆశ కలిగింది. ఇంత బంగారు, ఇంత వెండి తీస్తే ఊరికే వద్దని పంపిస్తున్నాడే మా గురువు గారు అని చెప్పి వాళ్ళు కదిలి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురువుతో నాకు కొద్దిగా పని ఉన్నదని చెప్పేసి వాళ్ళని వెంబడించినాడు. ఆ సైన్యాధ్యక్షుడిని వెంబడించి పరిగెత్తుపోతుంటే వాళ్ళు అక్కడి నుంచి కనుక్కొని చూసి, ఆయన పరిగెత్తా వస్తున్నా, అంతా శుభంగానే ఉందా, క్షేమంగానే ఉన్నారా అని అడిగితే అంతా బాగానే ఉన్నారు, ఏమంటే మా దైవజనుడు ఎదురుగా అడగడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు, ఆ వెండి ఆ బంగారు ఇస్తే నేను తీసుకొని పోతాను, అది కాస్త మొహమాటస్తుడు అని చెప్పి దైవజనుడిని ఎరుక లేకుండానే దైవజనుడి దగ్గర శిష్యరికం చేస్తున్న గేహాజీ వెళ్ళి దైవజనుడు వద్దన్న ఆ ధనాన్ని, ఆ బంగారు వెండిని ఆశపడి అతను తెచ్చుకొని పోయి అతని ఇంటిలో పెట్టుకొని మళ్ళీ ఏమి తెలియని వారి వల్లే గురువు దగ్గరికి వచ్చినాడు. దైవజనుడు చెప్తున్నాడు, ఏనైనా ఎక్కడికి పోయినా ఇంతవరకు అంటే ఏదో పని మీద పోయినానని చెప్తున్నాడు. కానీ ఆ దైవజనుడు చెప్తున్నాడు, నాయన నువ్వు ఆ వెండికి, ఆ బంగారానికి ఆశపడి ఎదురుపోయినావంటే నీతో పాటు నా మనసు కూడా వచ్చింది బాబు, నాకు తెలియకుండా ఎదుర్కొంటుంది. అంత జబ్బు, నయం కాని జబ్బు 7 మార్లు యోర్దాను నదిలో మునిగితే అతని జబ్బు నయమవుతుందని చెప్పినానే నేను. నువ్వు ఎక్కడికి పోయేది, ఎక్కడికి వచ్చేది నాకు తెలియకుండా పోతుందా? ఎందుకు ఇంత పని చేసినావు? ఇది ధనము సంపాదించుకునే దానికి సమయమా? అని చెప్తున్నాడు. కాబట్టి డబ్బు వెంట మనం పరిగెత్తకూడదు. చూడండి, లోకంలో అన్యుడుగా ఉన్న ఒక అతను వచ్చి దైవజనుడి మాటలు విని నిర్లక్ష్య పెట్టి అయినప్పటికీ ఒకసారి మనసు మార్చుకొని పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి తనకున్న కుష్టు వ్యాధిని పోగొట్టుకున్నాడు. దైవజనుడి మాట విని అదే దైవజనుడి దగ్గర శిష్యరికం చేస్తా దైవజనుడి మాటలు విన్నాడు కానీ గ్రహించలా. ఆ శిష్యుడు, గేహాజీ అనే శిష్యుడు ధనానికి ఆశపడి పోయినాడు, ధనం కోసము పరిగెత్తా పోయినాడు. దేవుడు అతనికి ఏమిచ్చినాడంటే ఆ ధనాన్ని నాశించినందుకు ఆ నయమాన్ని పోగొట్టుకున్న కుష్టు వ్యాధిని ఇతనికి ఇచ్చినాడు, ఇతని వంశస్థులకు ఇచ్చినాడు. ఒక్కడు చేసిన తప్పుకు తన ఇంటి వారందరికీ వచ్చింది.
కాబట్టి దైవజనుడు మాటలు వినండి, వాటి మీద లక్ష్యం ఉంచండి. వినటం వరకే కాదు, వాటిని గ్రహించాలా, మనసులో ఉంచుకోవాలా. అన్ని ఈ సంవత్సరాలు శిష్యరికం చేసి దేవుని సన్నిధిలో గడిపి తన దైవజనుడు వెండి బంగారాన్ని అలవోకగా వద్దన్నాడు. అదే అంతటి గొప్ప దైవజనుని దగ్గర ఉన్నానే ఆ అదృష్టం వద్దనుకుని ఆ వెండి బంగారం నాణాలకు పోయి లేని కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి లోకంలో అన్యుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డగా మారితే, దేవుని బిడ్డగా ఉండే అతను లోకాన్ని ఆశించి వెండి బంగారాలు ఆశించి కుష్ఠవ్యాధిని తెచ్చుకొని లోకంలో కలిసిపోయాడు. కాబట్టి హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఎలా కాపాడుకోవాలంటే, రేయి మొదటి జామున లేచి కుళాయి తిప్పితే నీళ్ళు ఎట్టగారిపోతాయి, ఆ విధంగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలా. నీలో ఉండే పాపం అంతా కుమ్మరించాలా. అందుకు అది భయంకరమైన వ్యాధి కాదు. చాలా బాగున్నట్టే ఉంటాడు, చాలా భక్తిపరుడుగా ఉన్నట్టే ఉంటాడు. ఇక్కడ సంఘంలో చూసినామంటే పాటలు అద్భుతంగా పాడతాడు, ఏడుస్తా ప్రార్థన చేస్తారు, ఆరాధన భయంకరంగా చేస్తారు. కానీ ఆ కాంపౌండ్ దాటితే చాలు నోటు వెంట బూతు మాటలు, నోట్లోకి బీడీలు పోతాయి, సిగరెట్లు పోతాయి, పాల్పరాగులే పోతాయో, ఒక్కాకులే పోతాయో, వాళ్ళంట వీళ్ళంట ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి తలపులే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నీ గురించి కూడా ఇంకొకరు మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే క్రీస్తును నీ హృదయంలో ఉంచుకుంటావో అలాంటి ఆలోచనలు రావు. ఎలీషా మాదిరి, దైవజనుని మాదిరి ఆ బంగారు, వెండి, వాటి ఆభరణాలు వాటిని లెక్కే చేయవు. ఎప్పుడైతే దైవ సన్నిధిలో ఉండి కూడా గేహాజీ మాదిరి లోకంలోని ఆశలకు, శరీరాశ, నేత్రాశ, జీవోద్యముల కోసం పరిగెత్తి అతను పొందుకున్న అన్ని ఏళ్ళ దేవుని సన్నిధిలో అన్ని ఏళ్ళు సంపాదించుకున్న ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని కోల్పోయి అన్ని లోకంలో కలిసిపోయి లేని కుష్ఠులు తెచ్చుకున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి, వాక్యం చదవండి, వాక్యం వినండి, వాక్యాన్ని గ్రహించుకోండి, వాక్యానుసారమైన జీవితం గడపండి. ఊరికే విని వెళ్ళిపోయే వాళ్ళంతా మనం ఉండకూడదు. విన్న వాక్యాన్ని గ్రహించాలి. ఏమిటి ఈ సారాంశం, ఏంటి దైవజనుడు ఎందుకు చెప్పినాడు ఈ వాక్యం? ఒకవేళ మనమేమన్నా ఆ దారిలో ఉన్నామా, మొక్కుబడిగా ఉన్నామా, నిజంగానే ఉన్నామా, యథార్థంగా ఉన్నామా? దేవుడైతే నరులను యథార్థవంతులుగా పుట్టించినాడు, నీతిమంతులుగానే పుట్టించినాడు ఆయన. కాకపోతే వీళ్ళే వివిధ తంత్రములు కల్పించుకొని దురాశ గర్భం ధరించగా పాపం పరిపక్వమై మరణాన్ని కలిగిందట. ఈ దురాశ వలన దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోతున్నాడు మనిషి. కాబట్టి ఇప్పుడు మీద అలాంటి చేదైన వేలు ఇంకనూ మన హృదయాల్లో పాతుకుపోయి ఉన్నాయేమో, వాటిని తీసేది ఈ క్షణమే. నువ్వు గట్టిగా బిగ్గరగా మైకులో చెప్పాల్సిన పనిలే, నేను పాపిని, నేను పలానా తప్పు చేసినాను అని నువ్వు గట్టిగా చెప్పాల్సిన పనిలే. మోకాళ్ళు నీ కన్నీళ్లతో దేవుని సన్నిధిలో నీ మనసులో అనుకో చాలు. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎల్లవేళలా. ఎవరైనా నన్ను వెతుకుతారేమోనని ఆకాశం నుండి ఎప్పుడు తేరే చూస్తున్నాడు. ఆయన కొనబడు, నిద్రపోడు, 24 గంటలు చూస్తూనే ఉంటాడు. ఆయన మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఎంత స్పష్టంగా మనకు తేటగా కనపడుతుందో అర్ధరాత్రి 12 గంటలకు కూడా అంతే స్పష్టంగా కనపడుతుంది. పగులులా రాత్రిలా అదే వెలుగు, అదే స్పష్టత ఆయనకు కనపడుతూనే ఉంటుంది. చీకట్లో చేస్తున్నాం కదా, ఆ తప్పు ఎవరు చూడలేదని అనుకోవద్దు. చీకటైనా వెలుగైనా ఆయనకు సమానంగా కనపడుతుంది. కాబట్టి ఆయన సన్నిధిలో నటించద్దు. కాబట్టి ఇక మీదటైనా ఇంకనూ అవకాశం ఉంది, అవకాశం ఉన్నది. శిలువ మీద ఆ రెండవ దొంగ, కుడి పక్కన ఉన్న దొంగ, ఆయన వేదన చూసినాడు, ఆయన రోదన చూసినాడు, ఆయన ప్రార్థన చూసినాడు. ఏంటి 33.5 సంవత్సరాలు ఎవడు పిడుగుతులు గుర్తాంటే ఏంది, మొఖాన ఉమ్ము గుస్తాంటే ఏంది, కనీసం ఒకసారి తప్పైనా ఒకసారి కన్నెర్ర చేయలేదే, కన్ను పెద్దవి చేయలేదే,
ఒకసారి పిడికిలు బిగిలేదే. ఇవన్నీ చేయకుండా తండ్రి మీరేం చేస్తున్నారో మీకు తెలియదు, వీళ్ళని క్షమించండి. ఎక్కడిది దయాలత్వం, ఎక్కడిది ప్రేమ, ఏంటి ఇతను మనిషి దేవుడు అని ఎంతో మదనపడి అంతటి రాక్షసుడు, హంతకుడు, అటువంటి దొంగ బండబారిన ఆయన హృదయం కూడా చెల్లించింది. అంటే నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో, నేనైతే ఈ మరణానికి అర్హుడనే, నువ్వు కాదు నాయన అని అతని వేదన రోదనను ఆ ప్రార్థనను చూసి అతను మారుమనసు పొందినాడు. మరి కొన్ని ఏళ్ళ నుంచి మనం ఆ బైబిల్ చదువుతున్నాము, గుడ్ ఫ్రైడే రోజు వింటున్నాము, అలాగే ఈస్టర్ రోజు వింటున్నాము, జనవరి పరిస్థితులు ఎన్నో గొప్ప గొప్ప మెసేజ్లను వింటున్నాము, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాము. మన హృదయం ఎందుకు కరగడం లేదు, ఎందుకు చెల్లించలేదు? కరుడు కట్టిన ఆ దొంగే అంత బండబారినోడే మారినప్పుడు మన హృదయం ఇంకా అంతకంటే బండబారిపోయిందా? కాబట్టి ఇప్పటికి దేవుడు అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఒకటి బాగా ప్రేమించి ఒకరిని సరిగ్గా ప్రేమించాడు, ఒకరు కానుకలు బాగా ఇస్తారని ప్రేమించాడు, ఒకరు తక్కువ ఇస్తున్నారని ప్రేమించుకున్నప్పుడు ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన్ని ప్రేమించడమే ఆయన కోరుకోవడం. ఆయన ప్రేమించడం ఆయన ఆజ్ఞలు పాటించడం. కాబట్టి ఇక మీదటైనా మందిరానికి సమయానికి రండి. ఎందుకంటే ఒక క్రమం అనేది అవసరం. మందిరానికి సమయానికి రండి, మందిరంలో క్రమంగా ఉండండి, మందిరంలో అందరూ కూడా ఏకాత్మతో దేవుని ఆరాధించేలా ఉండండి. సంఘం సేవకుల గురించి, సేవకుల సంఘం గురించి ఒకరికొకరు ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలి. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థనలు చేసుకునే వారికి ఉండాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలా, ఒకరికంటే ఒకరు గరుడుగా ఎంచుకోవాలా. ఎవరు తక్కువ వారు కాదు, ఎవరు ఎక్కువ వారు కాదు. ప్రతి ఒక్కరూ ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నిర్మించబడ్డ వారమే. కాబట్టి ఎవరిని తక్కువగా చూడద్దు. కాబట్టి ఆ క్రీస్తు ప్రేమను నిలవనియండి. కాకపోతే మెలకువగా ఉండాలా, ఎల్లప్పుడూ ప్రార్థనలో గడపండి. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాపానికి చోటు ఉండదు. ప్రార్థన ఎక్కడైతే ఉండదో అక్కడ పాపము విజృంభిస్తుంది. ఎందుకంటే అంత్యకాల దినంలో ఉన్నాము. కాబట్టి సమయం కోరిక సద్వినియోగం చేసుకోండి. కాబట్టి చెప్పిన మాటలన్నీ కూడా మీ హృదయంలో దేవాది దేవుడు మీరు బట్టి ఫలింపజేయగాక ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం గల మా పోయి వారిలో తండ్రి, ఆయన ఇప్పటి వరకు తండ్రి మీరు నా ద్వారా మాట్లాడిన మాటలు తండ్రి, ఆయన వచ్చిన ప్రతి బిడ్డకు ఆయన చెప్పిన ఈ మాటలు విని గ్రహించి అటు వాక్యానుసారమైన జీవితం జరుగుతుందని ఆయన గేహాజీలా ఉండకుండా, లోక ఆశలకు లోనవ్వకుండా, వాటి వైపుగా పరిగెత్తకుండా తండ్రి ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో ఆయన నీ వారితో సహవాసం కలిగి ఉంది. ఎల్లవేళలా ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతూ, వింటూ, గ్రహిస్తూ ఆయన ఎన్నో విషయాలు హృదయంలో భద్రపరుచుకుంటూ అటు వాక్యానుసారమైన జీవితం ఆయన వచ్చిన ప్రతి బిడ్డకు కలుగు చేయమని, ఆయన ప్రతి ఆదివారం మందిరంలో గడిపే భాగ్యాన్ని దయచేయమని, ఇంతవరకు అటువంటి ఆలోచనలు ఎవరికైనా లేకపోయినా తండ్రి వారిని సరిచేయండి, వారిని చక్కబెట్టండి. నీ పంట పైన స్థిరంగా బలంగా నిలబెట్టండి. ఆయన సంఘం అంతా తండ్రి ఏకాత్మతో ఏక మనసుతో నేను ఆరాధించే భాగ్యం దయచేయమని, అలాగే సంఘంలో విశాలపరచమని, సంఘంలో పాటలు పాడేవారిని లేవనెత్తమని, వాక్యం చదివేవారిని లేవనెత్తమని, వాక్యాన్ని ఉపదేశించేవారిని లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపులకు ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాను, సంఘానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందున్న సమయం అంతా తండ్రి నామాన్ని అందరి జీవితాలకు ఆశీర్వాదాలు చదివించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి అత్యున్నత నామంలో మమ్మల్ని స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.